మనం ఎంత బలంగా అయినా కనిపించినండి పైకి గుండె బలహీనంగా ఉండొచ్చు. అంటే గుండె బలహీనం అంటే ఏంటి? మన గుండె ఏదైనా ఒక ఒత్తిడికి గురైనప్పుడు, లైక్ హై బ్లడ్ ప్రెషర్ ఉంది చాలా కాలం ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్ కాంపన్సేటరీ మెకానిజం ఏంటంటే హైపర్ట్రోఫీ అంటాం. అంటే గుండె యొక్క లెఫ్ట్ వెంట్రికిల్ అనే ఛాంబర్ ఏదైతే మెయిన్ పంపింగ్ చేస్తుందో దానికి ఒక క్యావిటీ అనేది ఉంటుంది, గది ఉంటుంది లోపల. గదికి చుట్టూ గోడ ఉంటుంది. సో ఈ గోడ అనేది మందం పెరుగుతుందన్నమాట. ఒత్తిడి తట్టుకోవడానికి ఫస్ట్ కాంపన్సేటరీ మెకానిజం, సేఫ్టీ మెకానిజం హైపర్ట్రోఫీ, అంటే లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అంటాం. అప్పుడు ఏముందంటే ఈ లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీలో హార్ట్ పంపింగ్ నార్మలే ఉంటుంది, నార్మల్ కాదు ఇంకా హైపర్ నార్మల్ కూడా ఉండొచ్చు. కానీ హార్ట్ రిలాక్సింగ్ ప్రాపర్టీ అంటాం, డయాస్టాలిక్ ఫంక్షన్. రిలాక్సింగ్, హార్ట్ మజిల్ కంట్రాక్ట్ అవ్వగానే రిలాక్స్ అవ్వాలి ఫైబర్స్, రిలాక్సేషన్ ప్రాపర్టీ దెబ్బతింటుంది. ఇది లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అంటాము. ఈ స్టేజ్ నుంచి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా కాంపన్సేటరీ మెకానిజం పనిచేయదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ గోడ మందం తగ్గుతుంది. దీన్ని మనం డైలటేషన్ అంటాము. డైలటేషన్ అంటే ఏంటి? హార్ట్ ఛాంబర్ సైజు చాలా పెద్దదైంది, గది క్యావిటీ లోపల సైజు కూడా చాలా పెద్దదైంది, గోడల యొక్క మందం తగ్గింది. దీన్ని హార్ట్ డైలటేషన్ అంటాం. థర్డ్ స్టేజ్లో ఏమవుతుంది? ఇలా డైలైట్ అయిన హార్ట్ పంపింగ్ చేయలేదు అంటే మన సిస్టోల్లో ఒక 70 ml పంప్ చేయాలంటే అది తగ్గిపోతుంది అనమాట. అంటే 60% ఉండాల్సిన పంపింగ్ బిలో 50%, బిలో 40, బిలో 35. ఎప్పుడైతే బిలో 35కి వచ్చిందో దాన్ని సివియర్ డిస్ఫంక్షన్, ఎల్వి డిస్ఫంక్షన్ సిస్టాలిక్ అంటాం అన్నమాట. అంటే మనం హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళినట్టు అన్నమాట. అలా అంటే ఇప్పుడు గుండె యొక్క పంపింగ్ తగ్గి ఇలా వెళ్ళేదాన్ని సిస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. నేను ఇందాక చెప్పిన హైపోట్రోఫీలో డయాస్టాలిక్ ప్రాపర్టీ అంటే హార్ట్ మజిల్ రిలాక్సేషన్ ప్రాపర్టీ కూడా ఇంపార్టెంట్. దానివల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళొచ్చు. అంటే హార్ట్ పంపింగ్ నార్మల్ ఉండి కూడా హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. ఈ 2 రకాలైన డెఫినేషన్స్ ఉన్నాయి హార్ట్ ఫెయిల్యూర్లో. అల్టిమేట్గా ఏమవుతుంది? హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు హార్ట్ యొక్క లెఫ్ట్ సైడ్ హార్ట్ పల్మనరీ వీన్స్ అనేవి లెఫ్ట్ ఏట్రియంకి కనెక్ట్ అవుతాయి, అది లంగ్స్కి కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ ఫ్లూయిడ్ బ్యాక్ ఫైర్ అయ్యి లంగ్స్లో ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది, పల్మనరీ ఎడీమా అంటాం. అంటే ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఆక్సిజనేషన్ మిక్స్ అవుతుందో లంగ్స్లో ఆ ఆక్సిజన్ మిక్సేషన్ జరగదు, ఎందుకంటే ఫ్లూయిడ్ కలెక్ట్ అవ్వడం వలన లంగ్స్ యొక్క ఇంటర్స్టిషియల్ టిష్యూలో మనకి ఆక్సిజనేషన్ జరగక మనకి ఆయాసం వస్తుంది, పల్మనరీ ఎడీమా అంటాము. ఒక్కోసారి ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న హార్ట్కే కాకుండా రైట్ సైడ్ ఉన్న హార్ట్ గదులకు కూడా ఆ యొక్క బ్యాక్ ఫైరింగ్ అంటే వాట్ యూ కాల్ ద ప్రెషర్ యొక్క ట్రాన్స్మిట్ అవ్వడం వలన రైట్ సైడ్ ఉన్న రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్ కూడా డైలేట్ అయ్యి అవి కూడా పంపింగ్ తగ్గడం జరుగుతుంది అన్నమాట. దీన్ని పల్మనరీ హైపర్ టెన్షన్ అంటాం. అంటే పల్మనరీ ఆర్టరీ ఏదైతే కుడి పక్కన ఉన్న హార్ట్ గదులు లంగ్స్కి కనెక్ట్ అవుతాయో దాన్ని పల్మనరీ ఆర్టరీ ద్వారా కనెక్ట్ అవుతాయి. దాంట్లో ఒత్తిడి పెరిగినప్పుడు కుడి పక్కన ఉన్న గుండె రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్స్ కూడా డైలేట్ అయ్యి పంపింగ్ ఫెయిలియర్ అవుతుంది. అవి దేనికి కనెక్ట్ అయినాయి? వీన్స్, కాళ్ళ దగ్గర నుంచి వచ్చే వీన్స్, మెడ నెక్ నుంచి హెడ్ నుంచి వచ్చే వీన్స్, చేతుల నుంచి వచ్చే వీన్స్. అందుకని ఈ వీనస్ సర్క్యులేషన్లో కంజెషన్ పెరిగి మనకి ఫ్లూయిడ్ అంటే ఏమైంది? ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళకి ఆయాసం వచ్చింది లెఫ్ట్ సైడ్ రావడం వలన, వీక్నెస్ వచ్చింది పంపింగ్ తగ్గడం వలన, రైట్ సైడ్ తేడా రావడంలో ఫ్లూయిడ్ రిటైన్ అంటే కాళ్ళు వాపులు, ముఖం వాపు ఇవన్నీ వచ్చాయి, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది. సో అల్టిమేట్గా ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్తారన్నమాట చాలామంది. అందుకనే మనం హార్ట్ ఫెయిల్యూర్కి ఉన్న కాజెస్ ఏమున్నాయి వాటిని అన్నింటినీ ముందుగానే మనం జాగ్రత్త పడి ప్రివెంట్ చేసుకోవడము, వచ్చిన దాన్ని అది తగ్గించుకోవడము చేస్తే మంచిది.